ఏబిసిడి వర్గీకరణ అనేటువంటిది టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఇంప్లిమెంట్ అయినటువంటిది. అది కొట్టివేశారు సుప్రీంకోర్టు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు పంజాబ్కు సంబంధించినటువంటి కేసులో ఇంప్లీడ్ చేయించి, అది యాక్చువల్గా తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది కాదు, వీళ్ళు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ యొక్క సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఇక్కడ ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి ఎలక్షన్ టైంలో మందకృష్ణ గారిని ఓటు బ్యాంకుగా వాడుకొని నేను మీకు సాయం చేస్తా, సహకరిస్తా, మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎన్డీఏ ప్రభుత్వంతో వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉండే దళితులంతా కూడా వాళ్ళు పరిపాలించిన 10 సంవత్సరాల్లో దళితుల మీద దాడులు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడము, దళితుల పైన అట్రాసిటీస్ దాదాపు కొన్ని వేలుగా జరగడం, మొత్తం దేశంలో మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రులు వాళ్ళు మాట్లాడడం, ఇదంతా దేశంలో ఉన్న దళితులంతా భయపడి వ్యతిరేకంగా ఓట్లు వేయడం వల్ల మిగతా పార్టీలతో కలయికతో ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టుని ఎంఆర్పిఎస్కు సంబంధించిన వాళ్ళే కానీ, మాదిగ మేధావులు కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా అధ్యయనం చేయలేదు. సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది, సలహా ఇచ్చింది. సలహా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జడ్జిమెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇక్కడ అత్యున్నతమైనటువంటిది ఈ దేశంలో ఏంటిదంటే పార్లమెంట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత దళితులకు సంబంధించిన 1267కు సంబంధించిన అంటరాని కులాలను ఒక షెడ్యూల్లో చేర్చి, ఆ షెడ్యూల్ కులాలని ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంటు సుప్రీం అన్నారు. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక భాగం అవుతే ఇది పార్లమెంటులో చట్టం చేసి ఆయా రాష్ట్రాలలో డిమాండ్ను పరిష్కరించాలనే ఆలోచనతోటి కదా 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పిందంటే సుప్రీంకోర్టు మ్యానిపులేట్ అయిందా? మందకృష్ణ గారు చాలా మీటింగ్లలో ఏం చెప్పాడంటే నరేంద్ర మోడీ సహకరించడం వల్ల, నరేంద్ర మోడీ చంద్రచూడును ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మాకు ఆ తీర్పు వచ్చిందని ఆయన చెప్పారు. మరి సుప్రీంకోర్టు ఇట్లా ప్రభుత్వ అధినేతలను ప్రభావంతో ఇలా తీర్పులు ఇస్తే న్యాయాన్ని నమ్మడానికి ప్రజలు ఏ విధంగా చూస్తారు? అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే తీర్పిస్తారా? మీకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయా? అంతేకాకుండా క్రిమిలేయర్ గురించి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది చంద్రచూడ్ గారి యొక్క కమిటీ. క్రిమిలేయర్ అనేటువంటిది దళితులకు రిజర్వేషన్లు వచ్చినటువంటి ప్రాతిపాదిక. వాళ్ళు అంటరాని వాళ్ళుగా, అంటే నిర్ణయాలు అనేటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారిపోతాయి అంటారా? అదే అలానే వచ్చిందని చెప్పేసి అని మందకృష్ణ గారు చెప్పారు. మాకు నరేంద్ర మోడీ గారు సహకరించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని మీకు గుర్తు లేదనుకుంటా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు ఒక కులం మీటింగ్కి వచ్చి మాకు ఎన్నికల్లో సహకరించండి. మొన్నటి ఎన్నికల్లో మందకృష్ణ గారు ఒక వీడియో మీకు చూపిస్తాను. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా పనిచేయండి, కానీ బీజేపీకి ఓట్లు వేయండి, బీజేపీని గెలిపిద్దాం, బీజేపీని అధికారంలోకి తెద్దాం అంటే మీరు ఎవరి దారిలో పోతున్నారు? అంటే బీజేపీ రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతుంది కాబట్టి వారికి మద్దతుగా మేము నిలబడుతున్నాం. ఏదైతే ఇదే మాలలు బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన వాళ్ళని చెప్పి ఏదేదో మాట్లాడతాం. అంటే ఎవరు రాజ్యాంగ పరిరక్షకులు, ఎవరు ఈ రాజ్యాంగ విధ్వంసకులు? అంటే ఇప్పుడు రాజ్యాంగ విధ్వంసకులు ఎవరు, రాజ్యాంగ వ్యతిరేకులు ఎవరు అంటే మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు, హోంమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అంబేద్కర్ ఏంది, దేవుణ్ణి తలుచుకుంటే మీరు స్వర్గానికి పోతారు అన్నిసార్లు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్లు మనకి ఇచ్చినటువంటి గొప్ప మేధావి, ఆయన మాట్లాడితే నీ స్టాండ్ ఏంది? ఇప్పటి వరకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినావా? దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజాస్వామికవాదులు, అన్ని రాజకీయ పార్టీలు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్, మాయావతి, బీహార్లో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తే ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు అడుగుతున్న నీవే
నువ్వు అసలు ఆయన మీద ఒక స్టేట్మెంట్ లేదు, వాళ్ళ కళాకారుల స్టేట్మెంట్ లేదు. మందకృష్ణ గారు ఈ మధ్యలో పెడుతున్నటువంటి మీటింగ్లలో మన మాదిగ కళాకారులు పోతా ఉన్నారు, కొంతమంది బీసీ కళాకారులు పోతా ఉన్నారు, బీసీ మేధావులు పోతా ఉన్నారు. అది మీరు సుప్రీంకోర్టును చదివారా? సుప్రీంకోర్టు తీర్పును చదివారా? రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అవగాహన ఉందా? ఎస్సీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చారో అవగాహన లేదే మందకృష్ణ గారు మాట్లాడుతున్నారా? ఆ వర్గం మందకృష్ణ గారి దగ్గర ఎవరైతే గాయకులు, రచయితలు, బీసీ మేధావులు వెళ్ళే వాళ్ళు ఉన్నారో, మందకృష్ణ గారు 30 సంవత్సరాల క్రితమేమో ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే, రాజశేఖర రెడ్డి దగ్గర ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ చిప్పుగా పనిచేస్తూ ఉన్నాడు, నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రోగ్రాం పనిచేస్తూ ఉన్నాడు. మీరు సెక్యులర్ భావాలతో, విప్లవ భావాలతో, సామాజిక భావాలతో ఉన్నటువంటి మీరు పోయి ఆయన 1,00,000 మంది మన డప్పు కళాకారులను 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు, మాలల మీద చావు డప్పు కొడతామని అన్నటువంటి వ్యక్తి దగ్గరికి మీరు ఎలా పోతారు? మీరు కనీసము మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, పార్లమెంట్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందని అవగాహన చేసుకొని చదివి మీరు వచ్చి మాట్లాడితే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాల సామాజిక వర్గం సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించింది, విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించింది, రాజ్యాధికార ఉద్యమాలకు కూడా ముందు వరుసలో ఉండి అన్ని కులాలను చైతన్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్సీలలో మాటకైతే మీరు కట్టుబడి ఉంటారా? 50 మాలలు అన్ని సామాజిక ఉద్యమాలకు చైతన్యం చేసిందంటే మీరు కట్టుబడి ఉంటారా? మాట అన్ని సామాజిక ఉద్యమాలలో త్యాగం చేసి చైతన్యం చేసిన చరిత్ర ఉందని మాట కట్టుబడి ఉంటారా? 100% మాట కట్టుబడి ఉంటారా? కట్టుబడి. ఇదే మీ కమ్యూనిటీకే సంబంధించిన రంజల రాయేష్ అనే ఒక వ్యక్తి, మాలల్లో చైతన్యం లేదు, ఇతర వర్గాలలో ఉన్నట్టు మన వర్గాలలో ఆ చైతన్యం కోల్పోయినాం, సిగ్గు లేదు, మీరంతా బయటికి రావాలి, ఈ మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది అని ఈ రకంగా మాట్లాడిన పరిస్థితులు కూడా మనం ఎట్లా మీరు ఉపేందర్ గారు, ఈ తెలుగు నేల మీద ఏ ఉద్యమాన్ని అయినా మీరు అధ్యయనం చేయండి. ఒక శివసాగర్, ఒక గద్దర్, ఒక కల్చరల్ ఐకాన్, ఆ తర్వాత వచ్చిన సంస్కరణ ఉద్యమాలు, ఆ తర్వాత వచ్చిన దళితులు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఉద్యమాలు, ఎట్లా వీళ్ళను ఎంపవర్ చేయాలి, ఏ విధంగా వీళ్ళకు చైతన్యం అందించాలి, మిగతా సామాజిక వర్గాల్లోగానే విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెంచాలని ఉద్యమించినటువంటి వాళ్ళు, ఈ తెలుగు నేల ముందు వచ్చినటువంటి పూలే గురించి, సావిత్రిబాయి పూలే, పెరియార్ ఉద్యమాలు నాయకత్వం వహించిన వాళ్ళు, విప్లవోద్యమాలకు కూడా నాయకత్వం వహించేవారు. అంటే నేనేమంటున్నంటే కుల స్పృహ ఉంటుంది మాలలకు, కానీ అన్ని కులాలను కలుపుకొని వెళ్ళగలిగేటువంటి స్పృహ ఉంది, కానీ తత్వం లేదు. ఎప్పుడు మాలలు బయటకు వచ్చారంటే మందకృష్ణ గారు మాలల్ని మనువాదులు, మాలలు సైకోలు, మాలలు దోచుకున్న వాళ్ళు అనే మాటలు నువ్వు 30 సంవత్సరాల ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. నిన్ను తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మాలలే. అంటే మందకృష్ణ గారిని తయారు చేసింది కూడా మాలలే. మందకృష్ణ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి శివసాగర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇక్కడ ఇది చాలా మందికి తెలియదు. ఆయన ఇక్కడ వరంగల్లో ఒక నక్సలైట్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆయనను బహిష్కరిస్తే ఆయన ఆంధ్రకు వెళ్ళి శివసాగర్ గారితో పనిచేస్తూ ఆయన దగ్గర ఉద్యమ పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఆ రోజు వీరన్న లాంటి వాళ్ళు ఏ కులానికి ఆ కులం ఆర్గనైజ్ అయ్యి ఆ కులాలన్నీ బలమైన శక్తిగా మారి పాలక వర్గాలుగా మారాలనే ఆలోచనతో ఉన్నటువంటి సందర్భాలు అవి. అందుకే మందకృష్ణ గారు ఏ ఉద్యమం చేసినా ఆయనను సపోర్ట్ చేసింది మొదట టీడీపీ, తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత ఈ రోజు ఆయన ఎవరి శిబిరంలో ఉన్నాడంటే నరేంద్ర మోడీ శిబిరంలో ఉన్నారు. ఎట్లా చెప్పగలుగుతారు మీరు నరేంద్ర మోడీ శిబిరంలో? నరేంద్ర మోడీ ఇచ్చిన స్క్రిప్టే ఆయన పనిచేస్తుంది కదా. మొన్నటి ఎన్నికలలో బీజేపీకి ఓటేయమని చెప్పారు. ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారి బొమ్మ, ఆయన కూడా అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన వ్యక్తి అయితే ఆయనతో పాటుగా బాబు జగజ్జీవన్ రామ్ గారు మా దళిత వర్గాల నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. హ్యాపీ. నువ్వు ఆయనతోటి కూడా లేవు కదా ఈరోజు, కాంశీరామ్ గారితో కూడా లేవు కదా ఈరోజు. ఎవరితోటి ఉన్నావు నువ్వు? మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, ఎదిగిన వాళ్ళని తిడుతున్నావంటే, మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నావంటే, ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంతకన్నా ముందు ఈ భూమి ఎవరి కబంధాస్తాలు ఉందో వాళ్ళ గురించి మాట్లాడు. ఈ వ్యాపారాలు ఎవరు చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు ఛానళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ సామాజిక వర్గాలు వాళ్ళ గురించి మాట్లాడు. కానీ ఒక మాల సామాజిక వర్గం నుంచి
ఒక ఛానల్ పెట్టి ఒక పత్రిక పెట్టి ఈ దేశంలో దళితులు వ్యాపారవేత్తలు కావద్దా? ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు నువ్వు ఎంతమంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వ్యాపారవేత్తలుగా తయారు చేశావు? ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చావు? సరే, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మందకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. దళితులు వ్యాపారవేత్తలు కావాలి, దళితులు బయటికి రావాలి. కానీ ఆ దళితులలో ఎక్కువ శాతం రాజ్యాంగ ఫలాలు అనుభవించేది మాలలే. మాదిగలకు వెనకబడుతున్నారు మందకృష్ణ గారు. నేనేమంటున్నంటే ఈ 30 సంవత్సరాల్లో మందకృష్ణ గారు ఇప్పటికి కూడా నేను ఏం సంపాదించాలని అంటున్నారు కదా, ఆయన వ్యాపారాల గురించి మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. వాస్తవంగా ఆయన ఈ 30 సంవత్సరాలలో అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఆర్థికంగా బలోపేతమైంది, కానీ మాదిగ సామాజిక వర్గానికి ఏమొచ్చింది? 30 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం అనేది నిరంతరం జరగాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఆయన ఏది చెప్తే అది జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి ఈరోజు ఆ సమస్య పరిష్కరిస్తే బాగుండు కదా. ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉండాలి, అది కొనసాగుతూ ఉండాలి అనేది తన యొక్క లక్ష్యము, ఆలోచన. అందుకే ఎంఆర్పిఎస్ నుంచి ఎంతమంది విడిపోయారండి? దాదాపు 20 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేసినట్టు విశారదన్ లాంటి వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. డిఎస్పీ పార్టీ పెట్టారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ మనం ఉద్యమము, ఈ ఉద్యమం అనేటువంటిది ముందుకు పోదు. మనం పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక పార్టీ పెట్టాలి కదా అని వాళ్ళు విభేదించి బయటకు పంపించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నారు. అందుకే తను ఈరోజు మళ్ళీ అప్పుడు పనిచేసిన మేధావి వర్గం ఇప్పుడు ఆయన మీటింగ్లోకి ఎందుకు వస్తలేరు? అప్పుడు ఉన్నటువంటి కంచాయిలా గారు ఎందుకు వస్తలేరు? అరగోపాల్ లాంటి వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఇంకా చాలా బీసీ సంఘాలు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఈరోజు ఎవరిని పిలిచామంటే వాళ్ళు యూట్యూబ్లో హైప్ క్రియేట్ చేసుకున్నటోళ్ళు, రాజకీయంగా ఫెయిల్యూర్ అయినటువంటి విద్యార్థి నాయకులమని చలామణి అవుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఆడ మీటింగ్లలో పెడతా ఉన్నావు. వాళ్ళకి ఎవరైనా బయట వాళ్ళు వర్గీకరణ జరగాలని ఇతర వర్గాలు మాదిగలకు మద్దతు ఇస్తున్నప్పుడు ఇదే మాలల వైపు ఏ బీసీ నాయకుడు నిలబడుతుండు, ఏ ఓసీ నాయకుడు నిలబడుతుండు, ఎవరు నిలబడుతున్నా? మాల సామాజిక వర్గం తరపున మాల సామాజిక వర్గాన్ని మీరు మొత్తం 30 కాదు 40 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. మాలలు ఎక్కడైనా అట్రాసిటీ పెట్టారా? మాలలు ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారా? మాలలు మాదిగలు చేస్తారంటారా? నేను ఏమంటున్నానంటే ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఈరోజు అట్రాసిటీ పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తము దాన్ని మిస్యూజ్ చేశారని ఆ అట్రాసిటీ అనేటువంటిది ఈరోజు కేసు పెట్టినా శిక్ష పడలేనిటువంటి పరిస్థితిలోకి ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో? ఒకటే చెప్పదలుచుకున్నాను. నేనేమంటున్నానంటే మందకృష్ణ గారు వాళ్ళను రాజకీయ చైతన్యం చేయాలి, ఆర్థిక చైతన్యం చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది ఈరోజు ఆర్టిఫిషియల్ వర్గీకరణ అనే దానికి మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తే ఆగేది కాదు. వ్యతిరేకించడానికి కూడా మేము సిద్ధంగా లేము. రాజ్యాంగ మేము వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తలేము. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో చట్టం తీసుకురండి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో అది బీజేపీ నువ్వు చెప్తే వింటుంది కదా, నరేంద్ర మోడీ చెప్తే వింటున్నారు కదా. కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, రేపు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ ఆయా రాష్ట్రాల్లో ఏదైతే డిమాండ్ నువ్వు అంటున్నావు కదా, చేపియండి. మీకు దమ్ముంటే నువ్వు జాతీయ నాయకుడు కదా అనేది మేము చెప్పదలుచుకున్నాం. దళితుల మధ్యన వైషమ్యాలు సృష్టించద్దు. మాలా మాదిగలు ఈరోజు సోదర భావంతో పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళకి ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉపాధి అవకాశాలు లేవు. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? సుప్రీంకోర్టును తీర్పును కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఉపేంద్ర గారు. లేదు, అది రాజ్యాంగబద్ధమా దానికి విరుద్ధం? నేనేమంటున్నంటే మందకృష్ణ గారే రాజ్యాంగబద్ధంగానే అంశం ఎందుకు మాట్లాడుతున్నారు? మందకృష్ణ గారు చాలా ప్రెస్ మీట్లలో నరేంద్ర మోడీ గారు మాకు సహకరించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పాడు. అంటే దీని మ్యానిపులేషన్ అంటారా, ఏమంటారు? అయినప్పటికీ సరే అనుకుందాం, ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా అధ్యయనం చేయాలి కదా. ఈ 59 కులాలలో ఏ కులం వెనుకబడ్డది, ఏ కులం అభివృద్ధి చెందింది, ప్రాపర్ లెక్కలు తీయాలి కదా. లెక్కలు తీసి ఎవరు వెనుకబడ్డారో జనాభా ప్రకారం కాదు. సరే, లెక్కల విషయం పక్కన పెడితే జనాభా ప్రకారం భౌగోళికంగా అధ్యయనం చేసి తెలుస్తలేదన్న ఈ 59 కులాలలో ఏ వర్గం ఎక్కువగా రాజ్యాంగ ఫలాలను అనుభవించిందో మీకు తెలియదా? నేనేమంటున్నంటే మనది అథెంటిక్ కాదు. ఇప్పుడు మనకు ఒక
ప్రభుత్వం ఉంది. అవును. ప్రభుత్వము లెక్కలు తీయడానికి రాష్ట్రాలకు అవకాశాలు ఇవ్వలే. ఈ దేశంలో ఉన్న కులజనగణన చేయాలంటే ఎందుకు బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది? బీజేపీ పార్టీ సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని మతంతో చంపేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి కులజనగణనకు మద్దతు ఇస్తలేదు. మరి దేశవ్యాప్తంగా కులజనగణన చేయండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేయండి. ఏ 59 కులాలకు ఎవరికి నష్టం జరగకుండా పంపిణీ చేసే మెకానిజం ఏది మీ దగ్గర ఉందా? మందకృష్ణ గారు అంటున్నారు నా వెనకాల మొత్తం 57 కులాలు ఉన్నాయంటున్నారు. మీతోటి ఎవరున్నారు? ఈరోజు 57 కులాలు నిన్న షమీమ్ అఖ్తర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది, మేము 15 లక్షలు ఉన్నాం, మాకు 7% రిజర్వేషన్ కావాలని. అంటే వారు చెప్పింది అబద్ధం అంటారా? ఎవరు? మందకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అబద్ధం. స్టేట్మెంట్ అబద్ధము. ఆయన ఏంటంటే ప్రొవోకింగ్ చేస్తాడు. తను మీరు చాలా ప్రెస్ మీట్లలో చూడండి, డిస్కషన్లు చూడండి, ఎవరైనా ప్రశ్నిస్తే కోపానికి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకంటారు అట్లా? ఆయనకి ఏంటంటే ఆయన చెప్పినట్టు నడుస్తలేదు. ఆయనతోటి కూడా ఎవరు లేరు. మీరంతా చూడండి, ఎవరన్నా 30 ఏళ్ళ నుంచి పనిచేసినట్టు వాళ్ళు ఆయనతోటి వాళ్ళు ఉన్నారా? మేధావి వర్గం లేరు. ఇప్పుడు అందరూ కూడా విద్యార్థులు యువకులను పట్టుకొని మందకృష్ణ గారి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు. రైట్. ఈయన గురించి తెలిసే ఉండరుగా. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఒక వాట్సాప్ స్టేటస్ చూసిన నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ డైరెక్ట్గా వారికి మద్దతు పలికారు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా. రైట్. మాలలు ఇదే బీఆర్ఎస్ పార్టీలో మాలలు కూడా ఉన్నారు కదా, కానీ ఎందుకు మీలాంటి మాలలకు సపోర్ట్ ఇస్తలేరు? మద్దతు రాజ్యాంగబద్ధంగా జరగాలని మీరు మాట్లాడుతున్న మాటలే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఎందుకు వస్తలేరు ఇట్లా? ఎస్, ఇప్పుడు ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ మాల మాదిగల మధ్యన పంచాయతీ? ఈరోజు మందకృష్ణ చేస్తున్నటువంటి దాన్ని మాదిగ సామాజిక వర్గానికి ఉన్న ప్రతినిధులు కూడా, పిడమర్తి రావు లాంటి వాళ్ళు కానీ, చాలామంది ఆయన యొక్క వంగపల్లి సీనన్న లాంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా నిన్నేమన్నారు? అరే పార్లమెంట్లో చట్టం చేసేయండి, ఈ మాల మాదిగల మధ్యన పంచాయతీ కూడా చెప్తున్నారు. సతీష్ మాదిగ లాంటి వాళ్ళు కూడా, గాలి వినోద్ కుమార్ గారు 3 నిమిషాలలో చేయాల్సినటువంటి పనిని 30 సంవత్సరాలు పట్టింది. నీకు రాజకీయ పరమైనటువంటి నీ లక్ష్యము, ఆర్థిక వనరులు, నీ వ్యక్తిగతమైన లబ్ధి తప్ప మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎజెండా నీ దగ్గర లేదు. నువ్వు ఎందుకు మధ్యలో పార్టీ పెట్టావు? మహాజన సోషలిస్ట్ పార్టీ అని మహాజన పెట్టి ఎందుకు పనిచేయలేకపోయావు? 3 సార్లు ఎందుకు ఓడిపోయావు? ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే, నువ్వు ఒక్కోని సుప్రీం కాదు, నువ్వు ఒక్కోనివి మాదిగ సామాజిక వర్గానికి నాయకుడు కాదు, మేమందరం ఏంటి? దీన్ని నీ రాజకీయ వ్యక్తిగత లాభాపేక్ష గురించే పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, సామాజిక ఉద్యమంలో ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాలు మాదిగ కమ్యూనిటీ తోటి, బీసీ కమ్యూనిటీ తోటి, ఓసీ కమ్యూనిటీ తోటి, ఎస్టీ కమ్యూనిటీ తోటి పనిచేసిన వాళ్ళం. జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళం. అటెప్పుడు మర్డర్ కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళం. ఈ 30 ఏళ్ల రాజకీయాలలో మందకృష్ణ గారి పాత్ర ఏం లేదంటారా ఉద్యమాలలో? నేనేమంటున్నానంటే లేదని నేను అనను. లేదనడం కూడా కరెక్ట్ కాదు. తన ఉద్యమాన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిప్పడం తప్పు. నీకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు అండి, మీరు రాజకీయాలకు సంబంధించిన అంశాల్లోకి వెళ్ళిపోయారు, ఇది వదిలేశారు. అందుకే మీరు చెప్పబడుతున్నటువంటి గుండె బాధితులకు కానీ, వికలాంగులకు సంబంధించింది కానీ, ఈ 2 ఇష్యూస్ ఎవరి అనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అవి. ఈయన ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఈయనకి ఇచ్చిన ప్రాజెక్ట్ అది. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీల దగ్గర నీ ఆత్మగౌరవాన్ని పెట్టడం తప్పు అని మేము అంటున్నాను. వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కారు మీరు, చంద్రబాబు నాయుడు మీకు సపోర్టు, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డితో మీకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి మీ సామాజిక వర్గం వాళ్ళే చెప్తున్నారు. వీటన్నిటిపైన ఎంక్వైరీ చేయాలి. వాస్తవంగా కిషన్ రెడ్డి గారు మాలల వ్యతిరేకి. ఈరోజు ఆ పార్టీలో మాల సామాజిక వర్గానికి రాష్ట్ర స్థాయిలో కానీ, ఎమ్మెల్యే టికెట్లో కానీ, ఎంపీ టికెట్లో కానీ అవకాశం ఇవ్వలే. ఈయన ఎక్కడ చెప్తే అక్కడ వద్దు అంటే వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తుంటారు తన వ్యక్తిగత లబ్ధి గురించి. తనతో పనిచేసినటువంటి వాళ్ళకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంతమందికి వ్యాపారవేత్తలను తయారు చేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మాలల మీద చావు దప్పు కొడతారా మీరు? 1,00,000 డప్పులు 1000 గొంతుల మాలల మీదనా? నేను అందుకే మాదిగ గాయకులకు కానీ, రచయితలకు కానీ, ఆయన ఈరోజు బీజేపీ శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు. మేము ప్రజాస్వామికవాదులుగా మనం అందరం కలిసి పనిచేసినాం, మీరు ఆలోచన చేయాలంటున్నాం వాళ్ళని. బీసీ మేధావులను, కవులు, గాయకులను కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మేము మాదిగ సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా తులనాడలే. వాళ్ళను కూడా
మా తమ్ముల్లాగా మాతో పాటు 59 కులాలను చైతన్యవంతం చేసి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఇవ్వడంలో ముందున్నటువంటి వాళ్ళమండి మేము. రైట్ అన్న, ఇదే అంశం మనం మాట్లాడితే ఈరోజు మందాల భాస్కర్ అనే అన్న ఈరోజు ఉద్యమాలలో ఉన్నాడు, యూనివర్సిటీలో చదువుకున్నాడు, అన్ని సమస్యల గురించి పూర్తి అధ్యయనం చేసిండు, రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసిండు. ఈరోజు హైదరాబాద్లో ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాడు, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం. రైట్, ఇదే మందాల భాస్కర్ అన్న మాట్లాడినట్టు ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలి కదా, యూనివర్సిటీ లెవెల్స్లో రావాలి, చదువుకోవాలి, అధ్యయనం చేయాలంటే కొంతమందికి ఇప్పుడు మనం మాట్లాడి ఇదే 57 ఉపకులాలలో కొన్ని కులాలకు అసలు గ్రామ పంచాయతీ ఎట్లుంటుందో తెలియదు, మండల ఆఫీసులు ఎట్లుంటుందో తెలియదు, పోలీస్ స్టేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎప్పుడు పైకి వస్తారు, వాళ్ళు గుడి మెట్లు ఎక్కలేదు. మీరు ఏబిసిడి అంటున్నారు. ఇప్పుడు ఏలో 1% ఉండే ఇంతకుముందు, బిలో 7% ఉండే, సిలో 6%, మళ్ళా డిలో 1%. ఇప్పుడు అది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వర్గీకరణ. ఇప్పుడు వాళ్ళు ఈరోజు 57 కులాలు ఉన్నటువంటి వాళ్ళం మేము 15 లక్షలు ఉన్నాం, మాకు 7% అని అడుగుతున్నాం. ఉన్న రిజర్వేషన్లు ఏమో 15%, వాళ్ళు 7% పోతే మిగతా 7%లో మాదిగలు పంచుకోవాలా? మరి మీ డిమాండ్, మీరు బీజేపీతో ఉన్నారు కదా, నరేంద్ర మోడీతో ఉన్నారు కదా, మరి ఈ రిజర్వేషన్లు 15% ఉన్నది 25% ఎందుకు పెంచారు? మాటికి బీజేపీతో ఉన్నారనే పదం వాడకండి అన్న. ఆయన ఎక్కడ బీజేపీ కండువా కప్పుకోలేదు, ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. విషయం ఏంటంటే కండువా కప్పుకుంటే క్లారిటీ ఉంటుంది, కండువా కప్పకపోతే ఏమైనా చేయొచ్చు. అందుకే టీడీపీతో ఉన్నారు, వైఎస్ఆర్ తోటి ఉన్నారు, ఇప్పుడు బీజేపీతో ఉన్నారు. ఆయన రాజకీయంగా కూడా ఎక్స్పెరిమెంట్ చేసిండు, పార్టీ కూడా పెట్టిండు, 3 సార్లు పోటీ చేసిండు, 3 సార్లు కూడా డిపాజిట్. మందకృష్ణ గారు ఉద్యమ నాయకుడా రాజకీయ నాయకుడు అనుకోవాలి. ఆయనను ఇప్పుడు అసలు ఉద్యమ నాయకుడు కన్నా ఎక్కువ రాజకీయాలు కులంతో రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడు. అట్లా ఎందుకు అన్నారన్న? అట్లా ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన కులానికి సంబంధించినటువంటి వాళ్ళ విద్యాభివృద్ధి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వాళ్ళకి రాజకీయ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించాలి కదా. ఆయనని డిక్టేట్ చేస్తున్నాడు. ఆయన వీళ్ళకి ఇవ్వద్దంటే బీజేపీ టికెట్లు ఇస్తలేదు, ఆయనకి ఇవ్వాలంటే ఆయనకి ఇస్తుంది. చాలా మంది మీరు చూడండి, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మాలలు ప్రోగ్రెసివ్గా అంబేద్కర్ ఐడియాలతో ఉన్నారు. మేము ఇప్పుడు చూడండి, మీరు హిస్టరీలో మాల మేధావులు కానీ, మాల కవులు రచయితలు కానీ ఎక్కడ కూడా మాదిగ కమ్యూనిటీని తులనాడినట్టు, తిట్టినట్టు ఉండదు. ఎవరైతే మాదిగ సమాజాన్ని, మాల సమాజాన్ని కూడా మిస్గైడ్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని విమర్శ చేయాలి డెమోక్రసీలో. కానీ పరుష పదజాలం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మనం అనుకునే ఇంత పెద్ద అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఇన్ని విషయాల పట్ల తెలిసిన వాళ్ళం, ఈ 22% ఉన్నటువంటి వాళ్ళని మిగతా సామాజిక వర్గాలతో కలుపుకొని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చేటువంటి ప్రణాళికకు పునాదులు వేయాలి తప్ప ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్లు, ఎన్ని రోజులు? ఇప్పుడు మనము 1,00,000 దప్పుల ప్రోగ్రాము, ఇప్పుడు ఈ జనరేషన్లో మనము దప్పులు కొట్టుకొని ఈ కుల వృత్తుల గురించి ఎక్కువ చెప్పుకొని మనం ఈరోజు నీచ కులాలు అని చెప్పి తప్పేముందన్న? వాళ్ళ కుల వృత్తుల్ని వాళ్ళు నేనేమంటున్నానంటే మీకు వచ్చిన ఇబ్బంది, సమాజంలో ఏది మన గౌరవప్రదమైనటువంటిది ఉంటుంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు చెప్పులు చేసినటువంటి వాళ్ళం మాదిగ సోదరులు. ఈరోజు బాట ఎవరి చేతిలో ఉందండి? ఈరోజు మన వాళ్ళు లీడ్ క్యాపులు కాదు కదా మాకు కావాల్సింది, చెప్పుల షాపులు పెట్టాలి, చెప్పుల కంపెనీ పెట్టాలి, తోలు పరిశ్రమను అభివృద్ధి చేయాలి. అటువంటి ప్రణాళికలు మనం తయారు చేసి మన సమాజాన్ని చైతన్యం చేయాలి. ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది ఉపేందర్. ప్రభుత్వ ఆధీనములు ఏం లేవు, మొత్తం ప్రభుత్వ సెక్టార్ని అమ్ముతూ ఉన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్న క్రమంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన సందర్భం అని నేను గుర్తు చేస్తా ఉన్నా. మన జనాభా ఈరోజు 15% రిజర్వేషన్ నుంచి 25% పెంచాలి. అట్లా ఎస్టీలకు సంబంధించి కానీ బీసీలు, ఈరోజు బీసీలు ఎంతండి? 27% రిజర్వేషన్ ఉంది. ఎందుకు వాళ్ళు 60% ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ పెంచాలి కదా. ఈరోజు దేశంలో 10% లేనటువంటి వాళ్ళు మన కళ్ళ ముంగట్నే పార్లమెంట్లో చట్టం చేసి 10% రిజర్వేషన్ 4% ఉన్న వాళ్ళకి 10% వస్తూ ఉంటే, మొన్న రిక్రూట్మెంట్లలో, ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్లలో ఎస్సీ ఎస్టీలకు 120 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాలేదు. కానీ ఇప్పుడు 10% రిజర్వేషన్ వచ్చిన వాళ్ళకి 60 మార్కులు వచ్చేలోకి ఉద్యోగం వచ్చింది. మనం అందరం ఏడున్నాం. అంటే వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చట్టం చేయడానికి ఏ పార్టీ వెనకాడుతుందో? అసలు చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంది, చేయకపోతే నష్టం? ఉపేందర్ గారు, నేను మళ్ళీ చెప్పాను, దళితుల పౌరసత్వము, దళితులకు ఒక ప్రత్యేక రిజర్వేషన్లు అనేటువంటివి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడున్న నిపుణులతో చర్చించి, వీళ్ళు 3000 సంవత్సరాలుగా అంటరాని కులాలు ఉన్నారు,
ఊరికి దూరంగా ఉన్నారు, వీళ్ళకు భూమి లేదు, వీళ్ళకు ఉపాధి అవకాశం లేదు, వీళ్ళకు ఉద్యోగాలు లేవు, వీళ్ళని మనుషులుగా గుర్తించలే. అటువంటి వాళ్లకు ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ఈ అంటరాని కులాలు అనేటువంటి 1267 కులాలను ఒక షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే అందులో వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళను రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ దళితులను చీల్చరని బాబాసాహెబ్ ముందే అనుకొని వీళ్ళను తొలగించాలన్నా, ఒక కులాన్ని కలపాలన్నా పార్లమెంటు చట్టం ద్వారా పార్లమెంట్లో చర్చ జరిగి 2/3 మెజారిటీతో ఇది ఏదన్నా చేయాలి, నేషనల్ ఎస్సీ కమిషన్ అప్రూవల్ ఉండాలి, 341 క్లాస్ను మార్చాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. ఇప్పుడు మీరు చూడండి, టీడీపీ గవర్నమెంట్లో 4 సంవత్సరాలు వర్గీకరణ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొట్టివేసింది కదా. కొట్టివేయడానికి రీజన్ ఏంటి? దాన్ని అధ్యయనం చేయాలి కదా, మళ్ళీ తప్పు జరగకుండా చూడాలి కదా. అదే తప్పు ఇప్పుడు ఈ అంశంలో ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మళ్ళీ కొట్టివేయబడుతుంది. అందుకే మేము ఒక మాల సామాజిక వర్గం నుంచి వచ్చిన విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అటువంటిది మళ్ళీ సామాజిక సమాజం ఏమంటది అంటే, సరే కొట్టివేయబడుతుంది అనే అంశం తర్వాత చూసుకుందాం కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు చూడండి, కొట్టివేసిన సంగతి మన కళ్ళ ముంగట కనబడ్డప్పుడు ఆల్రెడీ ఒక ఉదాహరణ ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు దాని చుట్టూ మనం తిరగాలి? మనము కాన్సీరామ్ ఆలోచన ఏంటి, అంబేద్కర్ ఆలోచన ఏంటి, ఈవెన్ జగజ్జీవన్ రామ్ గల ఆలోచన ఏంటి? మన సమాజము, దళిత సమాజం కానీ, ఎస్టీ సమాజం, బీసీ సమాజం కానీ వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలోకి వెళ్ళాలి. మనం ఈరోజు ఎంత పర్సెంట్ ఉపయోగించుకుంటున్నాం? సోషల్ వెల్ఫేర్ ఎంత వస్తుంది? గిరిజన వెల్ఫేర్కి ఎంత వస్తుంది? భారీ పరిశ్రమలకు ఎవరికి పోతుంది? ఇవన్నీ చేయాలి కదా లెక్కలు. మనం ఆ బేసిస్ మీద ఆలోచన చేయాలి తప్ప మనం ఈరోజు రిజర్వేషన్లు అనేటువంటివి మళ్ళీ మనం ఈ 30 ఏళ్ళు అంటారు కదా ఈ కొట్లాటలు, మళ్ళీ 30 ఏళ్ళు కొట్లాడుకుందామా? ఒక మాల మేధావులు, మాదిగ మేధావులు, రాజ్యాంగ నిపుణులు వాళ్ళందరూ కూర్చొని దీని మీద చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మందకృష్ణ గారు అప్పుడు ఎవరైతే కోఆర్డినేషన్ కమిటీ ఉందో ఇప్పుడు ఎందుకు వస్తలేరు ఆయన మీటింగ్లకు? మీరే అబ్జర్వ్ చేయండి, ఎవరు వస్తలేరు. ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు దాన్ని అధ్యయనం చేయలేదు, అవగాహన లేదు, రిజర్వేషన్లు ఎలా చేయాలో అన్నటువంటి తెలియనటువంటి వాళ్ళు జరగాలని చెప్పి ఇదే మందకృష్ణ గారితోటి బీసీ సమాజం నిలబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పే ఉద్యమ నాయకులు నిలబడుతున్నారు, కానీ మాలల వైపు ఎవరు నిలబడుతున్నారు? ఇదే దిగంబర్ గారు కనిపిస్తున్నారు, రెంజల్ల రాజేష్ లాంటి వారు కావచ్చు, మందల భాస్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప మాలల్లో నాయకులు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఉపేందర్ గారు, అప్పుడు ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఆ రోజుల్లో 96 ఆ ప్రాంతంలో మాల మహానాడు పుట్టినది ఉమ్మడి రాష్ట్రంలో. మాల మహానాడు అనేటువంటి ఆర్గనైజేషన్ వచ్చింది. వాళ్ళ ఎంఆర్పిఎస్ది మాల మహానాడుది ప్రోగ్రామ్ ఏంటంటే, వాళ్ళు వర్గీకరణ కావాలంటే మాల మహానాడులు దళితులను విడదీయద్దు అని చెప్పేసి అని మాల మాటలు ఉద్యమించినాయి. 30 సంవత్సరాలు అయిపోయింది. మాలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత మేము మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులతో చర్చించడం, అదేవిధంగా మా ప్రజా సంఘాలతో చర్చించడం, విద్యార్థి యువకులతో చర్చించడం, రాజ్యాంగ నిపుణులతో చర్చించడం, రిజర్వేషన్లకు పంచుకునే విషయంలో మనం ఎట్టి పరిస్థితులను వ్యతిరేకించద్దు, ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్ అని చాలామంది చర్చిస్తున్నప్పటికీ ఇది ఈ దళితులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కాబట్టి పార్లమెంటు చట్టం ద్వారా మనం చేపించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. మనం కూడా దానికి సహకరించాలి తప్ప ఎంఆర్పిఎస్ చెప్పినట్టు చేస్తే అది తప్పు అవుతుంది. కానీ ఈ 59 కులాల యొక్క భవిష్యత్తును కాంక్షించే మనం వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా మనము మొదట లెక్కలు తీస్తే వాస్తవం ఏంటంటే, మాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు సంబంధించిన మాలా మాదిగలు అభివృద్ధి చెందారు, వాళ్ళు అవకాశాలు తీసుకున్నారు. కానీ తెలంగాణ సంబంధించిన మాలా మాదిగలు ఇక్కడ నిజాం స్టేట్లో ఉండడం వల్ల జిల్లాలలో వ్యవసాయ కూలీలుగా, దొరలకు జీతం ఉన్న వాళ్ళుగా, దొరలకు జీతం ఉన్నటువంటి వాళ్ళుగా, కైకిలు వెళ్ళిన వాళ్ళుగా, వాళ్ళ పాపం వాళ్ళ బతుకుదెరు గురించి బొంబాయి పోయారు, బీవండి పోయారు, దుబాయ్ వెళ్ళినటువంటి ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళకు సంబంధించినటువంటి అసలు నిజంగా తెలంగాణలో ఎన్ని లక్షల మంది దళితులు ఉన్నారు, వాళ్ళకి ఎంత భూమి ఉంది, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అసలు ఇప్పుడు స్టేటస్ ఏంది, ఇవన్నీ లెక్కలు తీసిన తర్వాత మేము ఆ యొక్క అంశంని చర్చించాలని గొడవ చేయడం వల్ల మంత్రుల కమిటీ వేశారు. మంత్రుల తర్వాత మేము ఒక కమిషన్ వేసి లెక్కలు తీయమని చెప్పాం. ఆ తర్వాత కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఈరోజు మొత్తం కూడా తెలంగాణ అంతా తిరుగుతూ ఉంది. వాళ్ళంతా అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ 59 కులాల యొక్క పరిస్థితులు ఏంది,
వాళ్ళు అసలు ఇంతవరకు గుడి మెట్లు ఎక్కినవాడు, బడి మెట్లు ఎక్కినటువంటి వాడు, ఉద్యోగ రంగంలోకి రానటువంటి వాడు, ఏ చిన్న ఉపాధి అవకాశం లేనటువంటి వాళ్ళు, అసలు రాజకీయం కూడా పాపం ఇంతవరకు సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్ కానటువంటి వాళ్ళు. ఇది కదా సామాజిక న్యాయం అంటే. నేను సంగతి కాదన్నా, ఉపేందర్ గారు ఆధార్ కార్డు లేని వ్యక్తులు కూడా ఆధార్ కార్డు లేదు, వాళ్ళ కుల గుర్తింపు కార్డు కూడా లేదు. అందుకే లెక్కలు పారదర్శకంగా జరగాలంటే ఒక 6 నెలలు 1 year పడుతుంది. వాళ్ళు సమగ్రంగా వాళ్ళ లెక్కలు తీయాలి. అలా తీసి నిజంగా మేము అడుగుతున్నది 15% కాదండి, 25% రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నా. 4% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాకు 20% ఇవ్వండి. ఎస్టీలకు ఈ రోజు ఎంత ఉంది రిజర్వేషన్? 10% కాదు, వాళ్ళు ఈ రోజు 12-13% ఉన్నారు. వాళ్ళకి పెంచాలి. రిజర్వేషన్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్. ఈ రిప్రజెంటేషన్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లని రిప్రజెంటేషన్ అన్నాడు. ఇన్ని వేల సంవత్సరాలుగా మేము నష్టపోయింది ఈ యొక్క రిప్రజెంటేషన్ రూపంలో మేము అది తీసుకోవాలి. ఈరోజు ఉపేందర్ గారు, మీడియా అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? ఈ రాష్ట్రంలో వ్యాపారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు 90% 10 మంది చేతిలో ఉంది. 90% ఆర్థిక వనరులు, 90% వ్యవస్థ అంతా ఒక 10 మంది చేతుల్లో ఉన్నది అండి. ఎన్ని ఉందో, ఎకరం 2 ఎకరాలు దళితుల్లో, మాలా మాదిగలకి. దీన్ని ఈ రిజర్వేషన్ల వర్గీకరణ వీళ్ళ మధ్యన గ్యాప్ 30 సంవత్సరాలు పట్టడం అనేది అవసరమా? అంత సమయం. అందుకే గాలి వినోద్ కుమార్ సార్ 3 గంటలలో తేల్చాలి అన్నాడు. అందుకే దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు ఉండాలి. వీళ్ళ మధ్యన రావణ కాష్టాన్ని రగిలించాలని పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నారు. మాదిగా మాలలో సోదర భావంతో మీరు మందకృష్ణని పెద్దలు కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రాజ్యాంగబద్ధంగా చేసుకుందామని ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిర్రా, కలిసిర్రా, మాట్లాడిర్రా? ఆ రకమైన చర్చలు ఏమైనా జరిగినాయి? మందకృష్ణ గారు ఏ మేధావితోటన్నా మాట్లాడుతున్నారా అనేది వారికి తెలియాలి. మేమైతే మా జనరేషన్లో వచ్చినటువంటి మాదిగలు, మాలలు, బీసీలు, ఓసీలు అందరం కూడా ఏ విషయంనైనా ఓపెన్గా డిస్కస్ చేసుకునేటువంటి డెమోక్రటిక్ స్పేస్ ఉన్నటువంటి వాళ్ళు. మాకు ఒక అవగాహన ఉంది. కానీ ఆయన ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళకు ఒక లీడర్గా ఉన్నాడు అనేటువంటిది చాలా మంది ఫీల్ అవుతున్నారు రిజర్వేషన్ విషయంలో. కానీ ఆయన చర్చించడానికి మందకృష్ణ గారు వస్తే ఇదే భాస్కర్ గారు కావచ్చు, ఇదే దిగంబర్ గారు కావచ్చు, ఇదే రెంజల రాజ్ వీళ్ళు వస్తారా? ఆ సభకు వస్తారా చర్చించడానికి? మేము ఇప్పటి నుంచి, ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి మాల మేధావుల నుంచి కానీ, విద్యార్థి నాయకుల నుంచి కానీ, మా నుంచి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. రాజ్యాంగ నిపుణులు ఉంటారు, మీ యొక్క పౌర సమాజం మేధావి వర్గం ఉంటుంది, అదేవిధంగా మాల మేధావులు ఉంటారు, మాదిగ మేధావులు ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని అసలు రిజర్వేషన్లు అనేటువంటిది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం అయినప్పటికీ మనం కూర్చొని చర్చించడానికి 100% చర్చించాలి. మాల వర్గము, మేధావి వర్గము మాదిగలతోటి కూర్చోవడానికి, చర్చించడానికి మీ వర్గం సిద్ధంగా ఉందా అంటున్నా. మాల సామాజిక వర్గము సిద్ధంగా ఉంటుంది ఎప్పటికీ డెమోక్రటిక్ స్పేస్కి. మీరు అందుకే ఎవరైతే ఇప్పుడు మిగతా సామాజిక వర్గాలు ఉన్నటువంటి వాళ్ళను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధ్యయనం చేయండి. మీరు రిజర్వేషన్లు దళితులకు ఏ ప్రాతిపాదికన ఇచ్చారో చూడండి. వాటిని ఎవరికి నష్టం జరగకుండా ఈ 59 కులాలకు పంపిణీ జరిగే మెకానిజం ఎవరైనా తయారు చేశారా? వేగ్గా పోయి మాట్లాడి యూట్యూబ్ల గురించో లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగడానికో, మనకున్నటువంటి ఏదో తెలంగాణ ఉద్యమానికి రిజర్వేషన్లకు మధ్యన పూల్చుతూ, రిజర్వేషన్లు అంటే ఏంటిది? మన ఆత్మగౌరవానికి, మన అభివృద్ధికి, మనం మనుషులుగా గుర్తించి మనకు ఈ యొక్క దేశంలో, ఈ సమాజంలో మనకంటూ మనం పౌరుడిగా జీవించడానికి ఇచ్చిన అవకాశాన్ని ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంతో పోల్చడం ఏంటంటే వీళ్ళ బతుకు తెరువు సమస్య కదా. ఈరోజు మనం ఏంది పరిశ్రమలో మా వాట కావాలి. రాజకీయ రంగంలో ముఖ్యమంత్రికి రిజర్వేషన్ ఉందా? మంత్రులలో రిజర్వేషన్ ఉందా? హై కమిషనర్లో మన రిజర్వేషన్ ఉందా? ఎమ్మెల్సీలలో రిజర్వేషన్ ఉందా? ప్రధానమంత్రి కూడా రిజర్వేషన్ ఉండాలి. మెజారిటీ ప్రజలు ఇంతవరకు ప్రధాని కాలేదు కదా. ఇవి కదా మనం డిమాండ్ చేయాల్సినటువంటి. వర్గీకరణ జరిగితే మాల వర్గానికి వచ్చే నష్టం ఎందుకు ఉన్న పలంగా సభలు సమావేశాలు పెట్టడం, లేదంటే మందకృష్ణ గారిని వ్యక్తిగతంగా వారిని విమర్శించడం, ఈ రకమైన కార్యక్రమాలు మాల వర్గ నాయకులు ఎందుకు చేస్తారు? మేము పెరేడ్ గ్రౌండ్లో December 1న మాలల సింహగర్జన పెట్టాం. మాలలు కొంతమంది 3% ఉన్నారు, 2% ఉన్నారు, మనువాదులు, సైకోలు, ఇవన్నీ మాట్లాడితే మాలలు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. పిల్లిని రూమ్లో బంధిస్తే
పులిగా కూడా మారుతుంది. అవును. అయినప్పటికీ మేము పెరేడ్ గ్రౌండ్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలకి మేమేం తక్కువ లేం. ఈ తెలంగాణలో 30 లక్షలు ఉన్నాం. మా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో మా వాటా కావాలి. ఇన్ని రోజులు అందరితో ఉన్నాం. వాటా కావాలనేది ఏంటన్నా అసలు ఆ వాటా మొత్తం మీరే తీసుకుంటారని వాళ్ళు వాదిస్తుంటారు, మళ్ళీ వాటా కావాలి. అందుకే అంటే మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించేటప్పుడు కానీ మీలాంటి వాళ్ళు కూడా అధ్యయనం చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5 లక్షల మంది పిల్లలు ఉంటే 4 లక్షల మంది మాదిగ పిల్లలు ఉన్నారు. మేము ఎక్కడ అడగలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎమ్మెల్యేలు మాదిగలకి ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, మేము అడగలే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కోనేరు రంగారావు ఉన్నారు. ఆ తర్వాత దామోదర రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. మేము అడగలేం. మాకు మంత్రి పదవి అయినప్పుడు కూడా ప్రభు ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్ చూడండి, 90% మంది మాదిగలు, 10% మంది మాలలు తీసుకున్నారు. అయినా మేము అడగలే. దళిత బంధు మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన దళిత బంధులో ఒక్కొక్క జిల్లాలో మా కమ్యూనిటీ కూడా ఇవ్వలే. వాళ్ళకు 90% ఇచ్చారు, మేము అడగలేదు. ఎవరైతే చైతన్యం అవుతారో, ఎవరైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళకి అవకాశాలు వస్తుంటాయి. అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టడానికి మాలలు, మనువాదులు అడ్డుకున్నారు అని ఒకే కమ్యూనిటీ వివేక్ గారిని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడడం అనేది దేనికి నిదర్శనము? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇప్పటికి కూడా మా 59 కులాలకి న్యాయం జరిగే విధంగా ఎవరి దగ్గర ప్రతిపాదన ఉంటే ఆ ప్రతిపాదనకు మేము మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప వ్యతిరేకించడానికి సిద్ధంగా లేదు మాల సమాజము. వాళ్ళనే ఏం చేస్తుందంటే నేను మాట్లాడడానికి వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండాలి కాబట్టి అని ఆయన మాలలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసినా మేము ఎక్కడ కూడా మాట తొరలేదు లేదు. మాదిగా ప్రజలు కూడా మా వాళ్ళే, వాళ్ళు కూడా అంటారని వాళ్ళే. ఆయన మాట్లాడుతూ లోకూర్ కమిషన్ మాలల్ని రిజర్వేషన్ నుంచి తీసేయమని చెప్పింది అని మాట్లాడుతున్నాడు. అది మన పద్ధతేనా? మేము కూడా అంటరానితనం అనుభవించినాం కదా. మా మీద కూడా అట్రాసిటీస్ అయ్యాయి కదా. కారంచేడులో మీ దగ్గర జరిగితే చుండూరులో మా దగ్గర జరిగింది కదా. ఈ తెలంగాణ ప్రాంతంలో దళితులని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇక్కడ విప్లవోద్యమాలు ఎందుకు వచ్చినాయో అవగాహన ఉంది కదా, దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తి కదా. ఈ విధంగా నువ్వు తులనాడడం అనేటువంటి దీనికి మంచిది సరైనది కాదు. ప్రజాస్వామిక వాతావరణంలో మేధావులతో చర్చించాలి, నిపుణులతో చర్చించాలి. దీన్ని ఎట్లా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయలే తప్ప చావు దప్పు కొడతాం, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మీ తాత ముత్తాతలు తాతలు వచ్చిన ఆగది అని అంటే నువ్వు దీంటి అసలు ఏంటి? నీ ఏజ్కి ఆ మాటలకు సంబంధం ఉందా? ఒక ఉద్యమ నాయకుడు చెప్పే మాటలకు మాలవర్గం భయపడుతుందా? ఎవరికి భయపడరు ఉపేందర్. చిన్నోని ఇంతకుముందు అనుకున్నాం, చిన్నోని మనం 2 కొడితే వాడు ఒకటైనా కొడతాడు. కానీ ఇది అటువంటి వాతావరణంలోకి వెళ్ళద్దు. అటువంటి అంశం కాదు. ఇది అవసరం ఏముంది? ఇది ఇంత ఇది చైతన్యవంతమైన జ్ఞానవంతులు ఉన్నారు. మనం కూడా మిగతా సమాజంతో పోటీ పడగలిగే విధంగా తయారవుతున్నాం. మనం కూర్చొని మాట్లాడుకునే సమస్యలని, ఈ యొక్క అన్నదమ్ముల మధ్యలో సమస్యలని ఎందుకు ఇంత రావణ కాష్టం లాగా రగిలిచ్చేటువంటి మీ ఎత్తుగడలేంటి అనేది మాదిగ సామాజిక వర్గంలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు, కవులు, రచయితలు కూడా ఆలోచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పోతుండొచ్చు మద్దతుగా, కానీ వాళ్ళలో కూడా ఉంది ఈ పరుష పదజాలం వాడడం తప్పు. కొంతమంది పాటలు కూడా ఆ కమ్యూనిటీ మీద నువ్వు రాయడం ఎందుకు? నీ కమ్యూనిటీ చరిత్ర మీద రాయి, నీ కమ్యూనిటీ గొప్పతనం మీద రాయి. మనం అందరం భవిష్యత్తులో ఎలా కలిసి ఉండాలో సాహిత్యం ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి, కానీ సోదరభావం ఉండాలి. ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేది ఈ దేశానికి అవసరం. ఈ దేశంలో ఏదైనా చట్టం చేసుకునే పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ వేదికగా మన దళితుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలి, గిరిజన ప్రణాళికలు తయారు చేయాలి, వెనుకబడ్డటువంటి ఓసీల గురించి తయారు చేయాలి తప్ప దీన్ని ఆ యొక్క సామాజిక వర్గాల మధ్యన ఒక శత్రుపూరిత భావాన్ని ఆయన పొంచి పోషించడం ఆయన సక్సెస్ అవుతున్నాడు. కానీ అది మాదిగ సమాజం చూస్తుంది కాబట్టి చాలా మంది ఆయన విభేదించి వెళ్ళిపోయారనేది మేము చెప్పదలుచుకున్నాం. ఉద్యమం వెనుక వ్యక్తిగత స్వలాభం ఉందంటారా? ఎస్, అందుకే వ్యక్తిగత స్వార్థం ఉంది కాబట్టే ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యను పొడిగిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు. మీరు ఈ తెలంగాణలో ఎక్కువ అనుకున్నప్పుడు ఒక పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఉన్న పార్టీలు పెట్టేటువంటి వాళ్ళ మీద వ్యతిరేకంగా పోటీ పెడుతున్నారు. ఇప్పుడు విశారదన్ లాంటి వాళ్ళు మొత్తం డిఎస్పీని పార్టీ పెట్టి ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో అక్కడైనా పోటీ చేయడం. ఆయన మొత్తం అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ వాళ్ళ మాదిగ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ వాళ్ళను అడుక్కునే వాళ్ళకి కాదు, రాజ్యాన్ని ఏలే వాళ్ళుగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక మహారాజులు అనేటువంటి ఉద్యమంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మీరే చేస్తారు.
మీరే మొత్తం ఓలెండ్స్లు ఉండాలి. నీతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ పాపం వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకు అంటే నీ వ్యక్తిగతమైన ఎజెండా ఉండడం వల్ల. నువ్వు డబ్బులు వివేక్ సంపాదించుకున్నాడు అంటే ఆయన వ్యాపారాలు చేసి, మన దళితులలో వ్యాపారాలు చేసి సంపాదించద్దా? నువ్వు ఎందుకు మీ మాదిగ సామాజిక వర్గం వ్యాపారవేత్తలుగా తయారు చేయి? ఎప్పుడు మనము మీతో తిప్పుకునే వాళ్ళకి ఉంచుతావా? మరి ఆ రకంగా చూస్తే మందకృష్ణ ఆయన సంపాదించే జీవితం అంతా కూడా ఉద్యమాలకి సరిపోయింది. ఆయన ఆర్థికంగా చాలా డబ్బులు సంపాదించారనే విషయాన్ని వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఉన్న వారితో కలిసి పనిచేసిన వాళ్ళే బయటకు చెప్పారు. దాదాపు ఆయననే కృష్ణ గారు ఆర్థికంగా బాగా బలపడ్డారు. ఆయన కిషన్ రెడ్డితో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయా ఉన్నాయనే విషయం వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఉన్న వాళ్ళే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళే చెప్పడం జరిగింది. అది నిజంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి మనం అద్దంటమా కానీ మనోళ్ళు ఎదగని కృష్ణ వ్యాపారాలు పెట్టని, అభివృద్ధి చెందని, మన దళిత సమాజం చెందాలి, మాదిగలు మాలలంతా కూడా మిగతా వాళ్ళలాగా చెందాలనేది మన కోరిక. కానీ ఆయన V6 పెట్టాడు, ఆయన వెలుగు పేపర్ పెట్టాడు. అందరూ బాగుపడాలని మీ కోరిక ఉంటే మాలలు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తారు అంటున్నా. నేనేమంటున్నా, 1,00,000 కోట్లు ఆయన చేతులు ఉన్నాయి, మేము 1,00,000 దప్పులతో ఏం చేస్తారు? చావు దప్పు కొడతారా? అంటే ఉండద్దా దళితుల చేతులు డబ్బులు? దళితులు వ్యాపారాలు చేయొద్దా? ఇదే మీ ప్రోగ్రామ్ అండి. ఇది నీ దప్పులు మిగతా కులం మీద చావు దప్పు ఏంటి అంటున్నా నేను. నీ కమ్యూనిటీ, నీవేదైతే నీ లక్ష్యం ఉందో, నీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం ఏదో దాన్ని సాధించుకోవడానికి నీ ఉద్యమ కార్యాచరణ ఉండని. మెడల్ వంచు నరేంద్ర మోడీని, పార్లమెంట్లో చట్టం చేయని మాట్లాడండి. అది కానీ నువ్వు తోటి సోదర కులాన్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడడం దేనికి నిదర్శనం? ఉపేంద్ర గారు, అది సరి అయిందేనా? మా కమ్యూనిటీలో ఆయన మన జాతి కూడా తక్కువ లేదు, మనం కూడా బలమైన శక్తిగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఆయన వచ్చాడు. ఆయన ఒక్కని టార్గెట్ చేస్తే ఆ కమ్యూనిటీ అంతా కూడా ఆగిపోతుంది అనేటువంటిది. మేమంతా యువకులం, అంబేద్కర్ వారసులం, మేము కాన్సీరామ్ చదివిన వాళ్ళం. డప్పు ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మాలలు అభివృద్ధి చెందినారు, ఇంకా మాదిగలు ఇదే డప్పు కొట్టుకునే బతికే స్టేజ్లలో ఉన్నాం, మమ్మల్ని బయటికి రప్పించండి అని చెప్పడానికి ఆ ప్రోగ్రామ్ పెట్టిన ఆయన. మాదిగ సమాజం కూడా వ్యాపారవేత్తలు అయ్యారు. మాదిగ సమాజంలో కూడా, మాదిగ సమాజంలో 10ల సంఖ్యలలో ఉంటే మాదిగ సమాజంలో వందల సంఖ్యలలో ఉన్నదని వాళ్ళ. మీరు చెప్పిన దానికి గారు నేనేమంటున్నంటే దానికి లెక్కలు తీయమంటున్నా. వ్యాపారానికి సంబంధించిన విషయం ఏంటంటే నీ వ్యక్తిగత నీ యొక్క ఆలోచనతో నేను ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేయాలనేటువంటి అధ్యయనంతో నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ వ్యాపారం చేయాలనేటువంటి నాలెడ్జ్ లేకపోతే కూడా చేయలేవు. డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులు నువ్వు ఇంకో రూపంలో తీసుకెళ్తావు. ఇక్కడ మేము చెప్పదలుచుకుంటే దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి, దళితులు మీడియా సెంటర్ పెట్టాలి, దళితులు ప్రతి రంగంలోకి ఎదగాలనేటువంటి ఆలోచన. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? మనం అడుగుతున్న రిజర్వేషన్లు దేనికి? విద్యా ఉద్యోగ రంగంలో ఎదిగితే ఆ విద్యా ఉద్యోగ రంగంలో ఎదిగినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలోకి వస్తారు. వాళ్ళు ఈ రాజకీయాలలో అన్ని విభాగాల్లో మన కమ్యూనిటీ వస్తుందని ఆలోచనే కదా. నువ్వు కొట్లాడుతున్న ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే ఎట్లా? నేను అంటున్నాను అది కదా. ఈరోజు నేనేమంటున్నంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన వృత్తుల ప్రదర్శనని ఏ కులానికి ఆ కులం పెట్టుకోవచ్చు, అది తప్పు కాదు, మనం వ్యతిరేకిస్తలేం. కానీ ఇతరుల మీద చావు తప్పు అనేటువంటి దేనికి నిదర్శనం? ఇది రెచ్చగొట్టడం అయితే కదా తప్పు కదా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము ఇప్పుడు ఏదో ఈ అంశం వచ్చిందనో నువ్వు మమ్మల్ని తులనాడడం తప్పు. మనమందరం కలిసి ఉద్యమించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశమేనా అనేది మేము చెప్పదలుచుకున్నాం. అట్లా అంతే. దీని ఫైనల్ గా ఫుల్ స్టాప్ ఎప్పుడు పడతారంట అంటారా? ఫుల్ స్టాప్ పడాల్సిందంటే రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకు గురించి, వాళ్లకు ఓట్లు కాసే చెట్లుగా మారినటువంటి విధానాలని మందకృష్ణ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి మిగతా బయట ఉన్నటువంటి బీసీ సమాజము, ఓసీ మేధావి వర్గం, మాల సామాజిక వర్గం నుంచి మేధావుల వర్గం కూర్చొని దీన్ని పరిష్కరించుకుందాం అనేటువంటి రోజులు రావాలి. కానీ ఆయనకు కూడా ఏంటంటే ఈ వర్గీకరణ సమస్య పోతే ఆయనకి ఒక ప్రోగ్రాం లేదు. అదే ఇది ఎక్కువ రోజులు ఉండాలి. ఇది ఆయనకు తెలియదా? మరి పార్లమెంట్లో అప్పుడు కొట్టేసింది, మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలని ఎందుకు ఆ విధంగా? అందుకే మాదిగ మేధావి వర్గాన్ని, మాదిగ కవులు రచయితలను కూడా నా తరపున వాళ్ళంతా కూడా మాతో కలిసి పనిచేసిన వాళ్ళు. మీరు ఒకసారి ఆయనను కూడా అడగండి. వీళ్ళు 1,00,000 డబ్బుల తర్వాత ప్రోగ్రామ్ ఏంది, ఎలా పనిచేయాలి, దానికి సమానం ఉండదా వారి దగ్గర? అరే నేను అదే అడుగుతున్నా వాళ్ళతోటి. మనం ఏంటంటే ఈ సమస్యను పరిష్కరిద్దాం. యంగ్ జనరేషన్గా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మనం ఈ సమస్యను కూర్చొని పరిష్కరించుకునే మార్గాలు వెతకాలి తప్ప 2 కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించి 57 కులాలు కూడా అన్యాయం జరగకుండా ఉండద్దు. 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఒక కార్యాచరణని, ఒక ఎజెండానని, ఒక ప్రతిపాదనను తయారు చేయాలనేటువంటిది బీసీ మేధావులకు కానీ,
ఓసీ మేధావులకు కానీ ప్రజాస్వామికవాదులకు కానీ మాల మాదిగలకు కూడా చెప్పదలుచుకున్నాను నేను. అంతే కదా ఉపేందర్? అంటే మాలలకున్న చైతన్యం మాలలు ఆలోచిస్తున్నట్టు మాదిగలు ఎందుకు మీ మాటలు వినలేకపోతున్నారు, కూర్చొని మాట్లాడడానికి ఎందుకు సంసిద్ధంగా లేదు? వాస్తవంగా ఏంటంటే మాదిగ మేధావులుగా ఉన్న వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామందితో డిస్కస్ చేస్తున్నాం. ఆయన దీన్ని పరిష్కరించకుండా ఆపడంలో భాగంగానే పనిచేస్తున్నాండి. దీన్ని పరిష్కరించాలంటే మేము కూర్చొని మాట్లాడదామని మాదిగ మేధావులు అందరూ కూడా ఆయనతో ఉన్నారు కదా. ఎట్లుందంటే మందకృష్ణ అనే వ్యక్తి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఇంటెన్షన్ ఏమంటారన్నా అంటే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక ప్రాజెక్టు బీజేపీ అప్పచెప్పింది. దక్షిణ భారతదేశంలో మాదిగ ఓట్లని మా బీజేపీకి ఏపీయాలి అనేది భవిష్యత్తు ప్లాన్. అందుకే ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు చేసింది ఆయన మాదిగ. ఆయనను ₹1,00,000 లంచం తీసుకున్నానని సస్పెండ్ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. కేవలం ₹1,00,000 ₹1,00,000 అక్కడ. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు మా దళిత వర్గాల నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. దాదాపు కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఉపేందర్ గారు. చాలా మంది కేంద్ర హోంమంత్రులు అయ్యారు. కానీ నువ్వు వాళ్ళతోటి జర్నీ చేస్తున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులు కూడా దామోదర్ రాజనరసింహన్న కానీ కడియం శ్రీగారు గారిని ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసి వాళ్ళు కూడా ఈయనకు వ్యక్తిగతమైన లక్ష్యం ఉందా, వాళ్ళు మనతోటి మాదిగ సామాజిక వర్గము ఎజెండా ఆయన దగ్గర లేదు, ఆయనకు వేరే ఆలోచన ఉందని వాళ్ళు ఎప్పుడైనా వచ్చిరా? కడియం శ్రీహరి కదా నీకు మొత్తము రిజర్వేషన్లకు సంబంధించిన చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడి అప్పుడు ప్రయత్నం చేసిన ఆయనను కూడా ఏమన్నారు, ఆయన బిడ్డ ఎంపీగా పోటీ చేస్తే ఆమె మాదిగనే కాదన్నారు. దామోదర్ రాజనరసింహ కూడా ఆయన మాది కాదు మూచి అని అంటున్నారు. ఇప్పుడు అందరు అంటరాని కులాలు కదా. అందుకే 59 కులాల తరపున మేము మాలలుగా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకునే దాంట్లో మేమున్నాం. మేము వర్గీకరణ అనే అంశము మళ్ళీ ఇంకొకసారి ఈ దళితుల మధ్యన విచ్ఛిన్నాన్ని తీసుకురావద్దు. అందుకే మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో చట్టం చేయండి. ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది అదంతా మీకే క్రెడిట్ దక్కుతుంది కదా. మీరు జాతీయ నాయకులు, మీరు అన్ని రాష్ట్రాలలో పనిచేసినా అని చెప్తున్నారు కదా. ఎందుకు దాన్ని చేయించలేకపోతున్నారు? ఎందుకు ఈ విధంగా మాలమాదిగల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు? నేను అందుకే పెద్దలు ఆయన గౌరవిస్తున్నాం, మీ విధానాలు మార్చుకోమని చెప్తున్నా. మీతో చర్చలకు వస్తే మీరు దాన్ని స్వాగతిస్తారా అంటున్నా? 100% స్వాగతిస్తారా? స్వాగతించడమే. ఈ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన మధ్యలో వేరే వాళ్ళతో ఈ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు తప్ప వాళ్ళు దీన్ని తీసుకెళ్లాలంటే ఈ 2 కులాలు కూర్చొని ఒక ఎజెండాని దాన్ని ఏ ప్రాతిపదికన 59 కులాలకు పంపిణీ జరగాలనో ఆ పంపిణీ జరగడానికి మనం కూర్చొని పంచుకునేటువంటి అంశాలలో కూర్చొని మాట్లాడుకోవడం. ఈ దిశగా మాలలు ఏమన్నా రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకోబోతున్నారు? మాల సామాజిక వర్గం మేధావుల నుంచి కూడా ఈ డిస్కషన్ అయింది. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఏ విధంగా చేయొచ్చు, మరి మళ్ళీ కొట్టివేసేటువంటి ప్రతిపాదన లేకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటి దగ్గర సీరియస్గా డిబేట్ జరుగుతూ ఉందనే విషయాన్ని మీకు రైట్ అన్న. చివరగా ఉద్యమాలలో చాలా క్రియాశీలకంగా పనిచేసి సామాజిక తెలంగాణ నిర్మాణంలో మీ వంతు బాగా పాత్ర పోషించారు కాబట్టి ఒక చివరి ప్రశ్న, మాల మాదిగలలో సోదర భావంతో ఉండాలి కాబట్టి మీ వంతుగా మందాల భాస్కర్ గారు ఈ మాల మాదిగ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే మీ సమాజానికి ఏం చెప్తారు మీరు చివరిగా? 100%. ఇప్పుడు నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు, నా జూనియర్లు సీనియర్లు ఉన్న మాల మాదిగలం కూడా తెలంగాణ ఉద్యమమే కాదు, ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలు జరిగిన అట్రాసిటీస్ మీద ఉద్యమించినటువంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి, సామాజిక తెలంగాణ కూడా కావాలని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు 100%. ఎందుకంటే తెలంగాణ ఎవరికి కావాలి? తెలంగాణలో వెనుకబడ్డటువంటి బీసీలకు కావాలి, ఎస్సీలకు కావాలి, ఎస్టీలకు కావాలి. అలా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను ఇట్లా సమానంగా పంపిణీ జరగాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలను ఎందుకు ప్రతిపాదించాడంటే చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అవకాశాలు పొందినటువంటి వాళ్ళకి ఆ చిన్న రాష్ట్రాల్లో అవకాశాలు వచ్చి వాళ్ళు కూడా మిగతా ఎదిగిన కులాలతో పాటు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేశారు. అందుకే చిన్న రాష్ట్రాల ప్రతిపాదన. అందుకే మనం ఎదిగినటువంటి అగ్రవర్ణాలు చెప్తున్నటువంటి వాళ్ళను కూడా విమర్శ చేయడానికి కాకుండా వాళ్ళను కూడా ప్రజాస్వామికవాదులుగా తయారు చేయాలి. వాళ్ళను కూడా ఈ దళిత గిరిజన బీసీ సమాజాన్ని చైతన్యం చేయడంలో మీ పాత్ర ఉంది అనే వాళ్ళకు కూడా తెలియజెప్తూ వాళ్ళు కూడా విప్లవోద్యమంలో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి.
అట్లా ప్రజాస్వామికగా సోదరభావంతో ఆయా రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి. ఈ తెలంగాణలో విద్యావకాశాలు ఉండాలి, ఈ తెలంగాణలో ఉద్యోగ కల్పన ఉండాలి, ఈ తెలంగాణలో కాయలపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించి మన ఉపాధి అవకాశాలు ఉండాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళం, ఆ ఉద్యమాలను నడిపిన వాళ్ళం, వందల కేసులు పెట్టుకున్న వాళ్ళం, జైలు జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళం. అటువంటి తెలంగాణను మనం కోరుకుంటూ ఉన్నాం. అంతేగాని ఇటువంటి గొడవలు ఉండి ఈ కులాల మధ్యన పంచాయతీలు ఉంటే రేపు భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం అందిస్తాం? అందుకే కాలం మారింది. 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమల్లో ఉంది. అందులో ఎంత ఎంత వైఫల్యం చెందారు పాలక వర్గాలు, ఇంకా ఎటువంటి ఎజెండా ఉండడంలో ఇప్పుడు మనం దశ దిశ నిర్దేశించే ప్రణాళికలు తయారు కావాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళుగా 100% ఈ రాష్ట్రంలో దేశంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కరించడానికి మేధావి వర్గంగా మేధావులు పాత్ర పోషించాలి. ఉద్యమ విద్యార్థి నాయకులుగా రాజకీయ నాయకులుగా మన పాత్రను కూడా పోషించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధికి దిక్చుచిగా, దేశంలోనే ఒక అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు ఫాలో అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ అన్న, చివరగా నా వ్యక్తిగత ప్రశ్న ఇది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ఇన్స్పిరేషనల్, మీలాంటి నాయకుల్ని చూసి ఇన్స్పిరేషనల్గా తీసుకొని యూనివర్సిటీలో మేము కూడా చదువుకున్నాం, ప్రేరేపితం అయినాం కాబట్టి. నాకు తెలిసి మందాల భాస్కర్ అన్న అంటే ఉద్యమాలలో ఆనాడు బాల్క సుమన్ లాంటి వ్యక్తులతోటి కూడా కలిసి సమానంగా పోరాటం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ మందాల భాస్కర్ అనే పిలుస్తున్నాం. ఆయన ఎన్ని ఉద్యమాలు చేసినా, ఏ రాజకీయ పార్టీలకు పోయినా తగిన ప్రాధాన్యత దక్కలేదు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వారిని గౌరవించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అది ఎన్ని రోజులు పట్టవచ్చు? నేను వాస్తవంగా ఏంటంటే నేను ఎక్కువ ప్రజా ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఒక లక్ష్యాన్ని చేరుకునే విషయంలో తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక జేఏసీ పెట్టాము. అప్పుడు 14 విద్యార్థి సంఘాలతోటి అది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొట్లాడితే 100 కేసులు పెట్టుకున్నాం, జైలు జీవితం, తలకాయ పగిలింది, రాష్ట్రం వచ్చింది. నేను ఎప్పుడైనా ఈ ప్రజల తరపున ఉండి కొట్లాడినటువంటి వాళ్ళుగా కొంత రాజకీయ పార్టీల దగ్గర కొన్ని మా తరపు నుంచి కూడా మేము రాజకీయాలు చేయకపోవడానికి కొన్ని లోపాలు ఉంటాయి, వైఫల్యాలు కూడా ఉంటాయి. మనం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి కొంత మిగతా వాళ్ళలాగా అంటే రాజకీయాల్లో ఇమడలేకపోవచ్చు, కొంచెం చొచ్చుకొని పోవడం కానీ, రెగ్యులర్గా వాళ్ళతోటి కలిసి ఉండడంలో కానీ, అంతే మనకి ఇండిపెండెంట్ ఆలోచనలు ఉంటాయి. ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలనే దగ్గర ఆలోచనలు, అధ్యయనం ఉండడం వల్ల ఆయా రాజకీయ పార్టీల దగ్గర కొంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి. అట్లా భవిష్యత్తులో వాస్తవంగా నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన, ప్రజలకు సేవ చేయడానికి మనం రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. 100% భవిష్యత్తులో వాళ్ళు మన అవసరం ఉందనుకుంటే మనకు అవకాశం వస్తుంది. ఆ అవకాశాలను తీసుకోవడానికి మనం కూడా ప్రజలతో ఉండాలి, ప్రజా సమస్యల మీద ఉద్యమించాలి, ప్రణాళికలు తయారు చేసేదాంట్లో ఉండాలి. ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని ఒక బలమైనటువంటి అభివృద్ధి కేంద్రంగా మలిచేటువంటి దాంట్లో నేనైతే ఉంటాను. పదవులు అనేటువంటిది వస్తుంటాయి, అది భవిష్యత్తులో మనం కావాలనుకున్నప్పుడు రాకపోతే వాళ్ళు గుర్తించినప్పుడు తప్పకుండా ఉంటుందనే ఆలోచనతో ఉన్న వాళ్ళం. ఆ దిశగానే మన ప్రయత్నం ఉంటుంది, ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి అని నేను గుర్తు చేస్తూ, మీరు కూడా విద్యార్థి ఉద్యమంలో మీరు మాతో కలిసి పనిచేసినట్టు తెలుసు. ఎందుకంటే మీరు ఈ రంగంకి వచ్చారంటే మీకు ఒక లక్ష్యం పెట్టుకొని వస్తున్నాం. అందుకే ఎవరమైనా విద్యార్థి దశలో ఉద్యమకారులు, ఆయా ఉద్యమాలు చేసేవాళ్ళు ఉండాల్సిందే, రాజకీయాలు నడిపే వాళ్ళు ఉండాలి. సమాజం మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్డేట్గా ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ప్రణాళికలు ఉన్నప్పుడు, తప్పకుండా ఉద్యమాలు ఉన్నప్పుడు మనం వాళ్ళకు దగ్గర అవుతాం. పదవులు అనేటువంటివి భవిష్యత్తులో వస్తాయని భావిస్తూ ఉద్యమం చేస్తాం. రైట్ భాస్కర్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు, మీ విలువైన సమయం మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ ఉపేందర్. మీ సిగ్నేచర్ ఛానల్ కూడా థ్యాంక్ యూ అన్న, బాగా పాపులర్ అయ్యింది. మీలాంటి ఇంటర్వ్యూలు ఇంకా జరగాలి. ఈ ఛానల్ను కూడా అందరూ ఆదరించాలని కూడా వాళ్ళకు థ్యాంక్ యూ అన్న.